శత్రువులపై నిఘా పెట్టడం కోసం హిమాలయాలకు వెళ్తారు. అక్కడ అత్యంత ప్రమాదకర న్యూక్లియర్ డివైస్ను చాలా నిర్లక్ష్యంగా మిస్ చేసుకుంటారు. ఆ తర్వాత సైలెంట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. అప్పుడే సిఐఏ ఏజెంట్ సీన్లోకి వస్తాడు. న్యూక్లియర్ డివైస్ను కనిపెట్టి ప్రపంచాన్ని సేవ్ చేస్తాడు. కానీ ఇదంతా రియల్ కహాని. రియాలిటీలో మాత్రం సిఐఏ ఏజెంటే అసలు విలన్. 60 ఏళ్ల క్రితం హిమాలయాల్లో సిఐఏ ఏజెంట్లు చేసింది అదే. గంగమ్మ పుట్టిన నందాదేవి హిల్స్లో పవర్ఫుల్ న్యూక్లియర్ డివైస్ను చాలా నిర్లక్ష్యంగా మిస్ చేసింది. చైనాపై నిఘా పెట్టే క్రమంలో జరిగిన ఈ తప్పును ఆ దేశం అంగీకరించలేదు. తాజాగా అసలు నిజం ఇదేనంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ప్రకటన చేశారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా చేసిన తప్పు ఎప్పుడైనా న్యూక్లియర్ ముప్పుగా మారొచ్చంటూ ఆటం బాంబు పేల్చారు. ఇంతకు 1960లో గంగమ్మ పుట్టిన నందాదేవి హిల్స్ దగ్గర అమెరికా సిఐఏ నిర్వహించిన మిషన్ ఏంటి? లక్షల ప్రాణాలను మింగేసే న్యూక్లియర్ డివైస్ను ఎలా మిస్ చేసింది? అది జరిగిన 6 దశాబ్దాల తర్వాత బీజేపీ ఎంపీ బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి? వాచ్ దిస్. హిమాలయాల నుంచి అతి పెద్ద అణుముప్పు పొంచి ఉందా? ఒక చిన్న న్యూక్లియర్ డివైస్ లక్షల మందికి శాపమవుతుందా? 6 దశాబ్దాల తర్వాత బయటపడిన అణురహస్యం ఏంటి? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికాకు చెందిన టాప్ గూఢచార సంస్థ. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా తెలుసుకునే సత్తా ఈ సంస్థ సొంతం. అందుకే హాలీవుడ్లో సిఐఏ ప్రస్తావన లేకుండా స్పై థ్రిల్లర్ సినిమాలే కనిపించవు. కానీ ఆ సినిమాలో చూపించినట్టు సిఐఏ రియల్ హీరో కాదు, రియల్ హీరో మాత్రమే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ 6 దశాబ్దాల క్రితం హిమాలయాల్లో జరిగిన కీలక ఆపరేషన్. ఆ ఆపరేషన్లో సిఐఏ విజయం సాధించకపోగా భారత్లో లక్షల మందిని రిస్కులో పడేసింది. అదేమని అడిగితే నందాదేవి హిల్స్ లో అసలేమీ జరగలేదని బుకాయిస్తూ వచ్చింది. దీంతో ఆ న్యూక్లియర్ డివైస్ వ్యవహారం హిమాలయన్ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా అది కల్పితం కాదు, చరిత్ర చెరిపేయలేని భయంకరమైన నిజమంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనే హిమాలయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోందిప్పుడు. గ్రేట్ హిమాలయన్ మిస్టరీపై బీజేపీ ఎంపీ ఇచ్చిన క్లారిటీనే ఇది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీపై బీజేపీ నేత నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరే హిమాలయాల్లోని ఒక పర్వతంపై నిఘా పరికరాన్ని అమర్చేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. చైనా అణు కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు సిఐఏ కోవర్ట్ ఆపరేషన్ దశలవారీగా జరిగిందని, నెహ్రూ హయాంలో తొలిసారి అణు ఆధారిత నిఘా పరికరాన్ని నందాదేవి పర్వత శిఖరాన అమర్చేందుకు అనుమతించారని, ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలోనూ సిఐఏ మిషన్ కు మద్దతిచ్చినట్టు పోస్టులో రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే హిమాలయ ప్రాంతంలో ప్రమాదకర న్యూక్లియర్ డివైజ్ ను వదిలి వెళ్లారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఆ డివైజ్ కారణం కాదా అని ప్రశ్నించారు. హిమానీ నదాలు కరగడానికి, క్లౌడ్ బరస్ట్, ఇళ్లలో పగుళ్లకు ఇదే కారణమా అని సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు 1978లో ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అంగీకరించారని, న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఈ కథనాన్ని ప్రచురించిందని గుర్తు చేశారు. ఇప్పుడు మన భావితరాలను కాపాడుకునే సమయం ఆసన్నమైందంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. ఆ అంశంపై 1978లో అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖ షేర్ చేశారు. నిషికాంత్ దూబే ఊరికే చేసిన ఆరోపణలు మాత్రం కావివి. నందాదేవి హిల్స్ లో న్యూక్లియర్ టెర్రర్ పై దశాబ్దాలుగా ఆందోళన ఉంది. నాడు ఏం జరిగిందన్న ప్రశ్నకే వస్తే, ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చైనా స్టార్ట్ చేసిన అణు కార్యక్రమం రహస్యాలు తెలుసుకోవాలని అమెరికా భావించింది. అందుకు భారత మద్దతును కోరింది. డ్రాగన్ పై నిఘా పెట్టేందుకు అమెరికా సిఐఏ, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఓ కోవర్ట్ మిషన్ ను చేపట్టాయి. భారత్లో 2వ అత్యంత ఎత్తైన నందాదేవి శిఖరాన్ని తనకు అనుకూలంగా భావించే ప్లాన్ ప్రకారం రేడియో ఐసోటోప్ జనరేటర్ అక్కడకు తీసుకువెళ్లారు. ఈ పరికరంలో జపాన్లోని నాగసాకిపై వేసిన అణుబాంబులో ఉన్న PU-239 ఐసోటోప్, అత్యధిక రేడియోధార్మిక ఇంధనం PU-238 ఉన్నట్టు చెబుతారు. మిషన్ ముగిసిన తర్వాత పొరపాటున ఆ డివైజ్ ను అక్కడే ఎక్కడో మిస్ చేశారు. దాని గురించి తీవ్రంగా అన్వేషించిన తర్వాత ఇక దొరకడం అసాధ్యమని భావించి వెనుతిరిగారు. హిమపాతం జరిగినప్పుడు అది కొట్టుకుపోయి ఉండడమో లేదా మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కూడా అమెరికా, భారత బృందాలు ఆ డివైజ్ కోసం వెతుకుతూనే ఉన్నాయని చెబుతారు. కానీ ఇప్పటికీ అది ఎక్కడుందో తెలియలేదు. అది దొరకనంత వరకు భారత్కు ముప్పు తప్పదు కూడా. ఆల్రెడీ ఆ ముప్పు మొదలైందన్నదే నిషికాంత్ దూబే అనుమానం.
నందాదేవి హిమాని నదాల నుంచి రిషిగంగా ధౌలిగంగా నదులు ప్రవహిస్తాయి. ఈ రెండు నదులు అలకానంద భాగీరథిల్లో కలుస్తాయి. అనంతరం గంగానదిగా పిలుస్తాం. మన దేశంలో కోట్లాది మందికి ఈ నదీ జలాలే జీవనాధారం. ఒకవేళ రేడియో ఐసోటోప్ జనరేటర్ కనుక ఈ నీటిలో కలిస్తే పెను విధ్వంసం తప్పదు. దీని గురించి ఇప్పుడే ఆందోళన చెందడానికి బలమైన కారణం ఉంది. ఆ ప్రమాదకర డివైజ్ మంచు ఫలకాల కింద లోతులో సమాధి అయి ఉండే రిస్క్ కూడా అంతే తక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు భావించారు. కానీ ఇటీవల హిమాలయాల్లో ఎప్పుడైనా భారీ భూకంపాలు రావచ్చని నివేదికలు తేల్చాయి. అదే జరిగితే ఇప్పటి వరకు మంచు ఫలకాల లోతుల్లో ఉన్న డివైజ్ కోట్లాది మందికి జీవనాధారమైన నదీ జలాల్లో కలవకుండా ఉండేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కసారి నదీ జలాల్లో రేడియో ఐసోటోప్ జనరేటర్ కనుక పడితే దాని పరిణామం మన ఊహకు కూడా అందదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అణుబాంబు పేలకుండానే పెను విధ్వంసం జరిగిపోతుంది.